హైదరాబాద్ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందింది. కిడ్నీ దాతలు, కిడ్నీ తీసుకున్నవారు, ఆపరేషన్ చేసిన డాక్టర్లు, ఆసుపత్రి వ్యవహారంపై నివేదిక ఇచ్చింది డాక్టర్ నాగేందర్ కమిటీ. కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంపై నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. కిడ్నీ ర్యాకెట్ కేసును సిఐడికి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం డాక్టర్ నాగేందర్ కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చింది, మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, సిఐడికి అప్పగించే వ్యవహారంపై ఏ అంశాలపైన డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? విక్రమ్, బిందు, రాష్ట్ర ప్రభుత్వం అలకానంద హాస్పిటల్లో మనం చూసుకోవచ్చు కిడ్నీ మార్పిడి వ్యవహారానికి సంబంధించిన కేసులో పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకుంది. ఈ కేసును సిఐడికి అప్పగించాలని చెప్పి భావిస్తుంది. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న దానిపై పూర్తి స్థాయి నివేదికను డాక్టర్ నాగేందర్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈరోజు దీనిపై ఇదే అంశంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఒక సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సిఐడి ద్వారా పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా ఈ వ్యవహారం అంతా నడుపుతుంది అని బెంగళూరు నుంచే నడుపుతున్నారు వ్యవహారం అంతా అని చెప్పి ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే ఈ నివేదికలో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలకానంద ఆసుపత్రిలో ఎవరికైతే కిడ్నీ మార్పిడి కేసు ట్రీట్మెంట్ చేశారో వారందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ నలుగురికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయి వివరాలను సేకరించారు. అసలు కిడ్నీ ఎంత కొనుగోలు చేశారు, ఎంతకు విక్రయించారు, అసలు కిడ్నీ దాతలకు ఇచ్చింది ఎంత, మధ్యవర్తులు తీసుకుంది ఎంత, ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ సుమంత్ అసలు డాక్టరే కాదు అని చెప్పి ఆ నివేదికలో డాక్టర్ నాగేందర్ కమిటీ ఇచ్చిన నివేదికలో చెప్పడం జరిగింది. అయితే ఈ కిడ్నీ దాతలకు సంబంధించి చూసుకుంటే కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే వారికి ఇచ్చి మిగతా అంతా కూడా ఈ డాక్టర్లు ఇక్కడ మధ్యవర్తులే తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సిఐడికి ఇచ్చి ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇంకా ఇక్కడే జరిగిందా, అలకానంద హాస్పిటల్లో గత 6 మాసాలుగా కూడా ఆపరేషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఆ 6 మాసాలుగా నుంచి కూడా ఎన్ని ఆపరేషన్లు చేశారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయి నివేదికలో సమర్పించబోతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి సిఐడి ద్వారా విచారణ జరిపించాలి. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఒక హాస్పిటల్కే పరిమితమైందా, మిగతా ఎక్కడైనా జరుగుతుందా, ఆర్ఎంపీలను అడ్డుపెట్టుకొని పూర్తి స్థాయిలో పేదరికాన్ని ఆసరాగా చేసుకొని కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. సిఐడికి దర్యాప్తు చేసి ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ దీనిపై ఇప్పటికే ఆరా తీయడం జరిగింది. దీనిపై ప్రత్యేకంగా నాగేందర్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఈరోజు సాయంత్రం తర్వాత ప్రత్యేకంగా సిఐడికి సంబంధించి నివేదిక సిఐడికి విచారణ ఇవ్వాలా లేదా అన్న దానిపై ఈరోజు సమీక్షా సమావేశంలో స్పష్టం కానుంది. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.